హాయ్ ఫ్రెండ్స్, సాయి వినీల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మనోగతం అనే ఓ మంచి కథ. ఇప్పుడు కథలోకి వెళ్దాం రండి. మీకు కానీ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు, మంచి కామెంట్ పెట్టగలరు. తెల్లవారుతూ ఉంది. పక్షులు కిలకిల రవాలతో సందడి చేస్తున్నాయి. తూర్పమ్మ ఎర్రబడుతూ ఉంది. జగతికి వెలుగు పూలను పంచను. విశాలమైన ప్రాంగణంలో ఓ పెద్ద భవనం అందమైన కట్టడాలతో చాలా బాగుంది. చుట్టూ చెట్లతో పూల మొక్కల అందాలతో టీవీగా నిలుచుకొనుంది మధ్యలో మహారాజుల. ఆ ఇంట్లో గదులన్నీ ఎంతో విశాలమైనవి. ఒక్క గదిలో అమర్చిన వస్తువులు ఎంతో ఖరీదైనవి. విదేశాల నుండి దిగుమతికి చేసుకొని అమర్చుకున్నవి అన్నీ కూడా. ఎటు చూసినా డాబు దర్పాలతో ఇంద్రసభలా ఉంది ఆ భవనం. అంత ఇంట్లో ఒక గదిలో పందిరి మంచం మీద ఒక అమ్మాయి స్పృహలేని పరిస్థితులలో పడుకోనుంది. టక్కు టక్కుమని చెప్పుల శబ్దం వస్తున్నది, ఎవరో వస్తున్నట్టుగా. మంచం మీద పడుకున్న అమ్మాయి స్పృహలేని పరిస్థితులలో కూడా చెవులకు ఆ శబ్దం చేరగానే భయంతో ఉలిక్కిపడి లేచింది. బిత్తర చూపులతో చుట్టూ చూస్తూ భయవిహ్వలలా వణికిపోతూ. అప్పుడే తలుపులు తెరుచుకున్నాయి. నల్లని సూట్లో వికృతమైన మొహంతో కర్కశమైన చూపులతో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు ఒక అతను. అతని దగ్గరకు వచ్చే కొద్దీ ఆ అమ్మాయి భయంతో వణుకుతూ తనలో తానే ముడుచుకొని పోతున్నది లేడి పిల్లల. అతను ఆమె దగ్గరగా వచ్చి ఆమె బుగ్గలను ఎడమ చేత్తో నొక్కి గట్టిగా పట్టాడు. ఆ నొప్పికి అమ్మాయి మూలుగుతూ వదిలించుకొని శతవిధాలా ప్రయత్నిస్తున్నది అతని చేతులను తోస్తూ. బలిష్టమైన మనిషి కావడం వల్ల అతను కించెత్తు కూడా కదల్చలేకపోయింది అతని చేతులని. ఆ అమ్మాయి ఆ కళ్ళల్లో భయం, రోషంతో పాటు కన్నీరు యథేచ్ఛగా కారిపోతున్నాయి ఒక ప్రవాహంలా. ఒకరి ఊపిరి ఒకరికి తగిలేంత దగ్గరగా చేర్చి మొహం అతను ఆమె అధరాలను తన చేతితో తాకుతూ కోపంగా ఎంత మొత్తుకున్నా సరే, నీవు ఓకే చెప్పేదాకా వదలను. వారం టైం ఇస్తున్నా. ఆ తర్వాత నా స్టైల్లో నిన్ను దోచుకుంటాను. తర్వాత నీవే కుక్కలా పడి ఉంటావు, తెలిసిందా అని అన్నాడు గట్టిగా. ఇంతకీ అతని పేరు చెప్పలేదు కదా నేను. అది ఒక పెద్ద కథ. ఒకసారి ఆ గతంలోకి వెళ్దాం రండి. అతని పేరు రంజిత్. బొంబాయి సిటీనే గడగడలాడించే పెద్ద ఠాన్. అనుకోకుండా ఒకరోజు వెన్నెల ఎక్కడికి పరుగు, ఆగు అంటూ అరుస్తూ ఆయాసంతో వస్తుంది రోజీ. వెన్నెల రోజీ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే ఆఫీసులో వర్క్ చేస్తూ ఒకే రూమ్ షేర్ చేసుకొని ఉంటున్నారు. వెన్నెల పరిగెత్తుతూ ఐస్ క్రీం బండి దగ్గరకు వచ్చి ఆగింది. భయ్యా, 2 ఐస్ క్రీంలు ఇవ్వు అంది వెన్నెల. ఇంతలో రోజీ వెన్నెలను చేరి, అబ్బా ఏం పరిగిస్తావే నీవు, వెన్నెల ఇచ్చిన ఐస్ క్రీం తింటూ అన్నది రోజీ. రోజీ ఒక్కసారి వెన్నెల వైపు చూసింది. తెల్లని తెలుపుతో అమాయకత్వపు మోముతో అందమంతా ఒకే చోట పోసిన పాలరాతి శిల్పంలా ఉంటుంది. ఎవరు వస్తాడో చేసుకొని మంచివాడు వస్తే బాగుండు అనుకుంటుంది రోజీ. ఎందుకంటే చిన్నప్పటి నుండి చాలా కష్టపడి పైకొచ్చిన అమ్మాయి. స్కాలర్షిప్తో చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని హ్యాపీగా ఉంది. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోతే శిశుబాల మందిరంలో పెరిగింది. అలా వాళ్ళిద్దరూ సరదాగా నవ్వుకుంటూ సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడికి ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఆ కార్ డోర్ తీసి స్పృహలేని ఒక అమ్మాయిని కింద పడేసి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది వెన్నెల. కారులో ఎవరున్నారని చూసింది. నల్లని ముఖముతో సిగరెట్ త్రాగుతూ విలాసంగా కారు నడుపుతూ వెళ్తున్నాడు ఒక వ్యక్తి. కోపంతో ఏయ్ అంటూ అరిచింది వెన్నెల. కారు రయ్యని దూసుకుపోయింది. వెన్నెల అరుపు చేరే లోపలే రోజీ అమ్మాయి చూద్దాంరా అంటూ బాధగా పరుగున వెళ్ళారు ఆ అమ్మాయి దగ్గరికి. ఆ అమ్మాయిని చూడగానే ఒళ్ళు జల్లుమంది వెన్నెలకు, రోజాకు. మొహమంతా గోళ్లతో రక్కి పంటిఘాట్లతో రక్తమయమై ఒంటి మీద దెబ్బలు, శరీరం అంతా కమిలిపోయి చూడడానికే హృదయ వికారంగా ఉంది. వెన్నెల కన్నీళ్లతో తన చున్నీ కప్పి చేతికి పల్స్ చూసింది. ఎక్కడో కొంచెం కొట్టుకుంటూ ఉండగా అంబులెన్స్కు ఫోన్ చేసింది వెన్నెల. అక్కడ ఉన్న వాళ్ళు బొమ్మలా చూస్తున్నారు ఇదంతా. కోపంతో వెన్నెల, మీరు మనుషులేనా చూస్తూ ఉన్నారు, ఆ కారు అతన్ని పట్టుకోవచ్చు కదా అని అడిగింది. అమ్మా, ఇక్కడ ఇది మామూలు, ఏమైనా అడిగితే ప్రాణాలు పోతాయి. ఇంట్లో ఆడవాళ్లకు అదే గతి. నువ్వు గమ్ముగా నీ దారిపో, లేకపోతే ఆ స్థానంలో రేపు నువ్వుంటావు అన్నారు అందరూ హెచ్చరిస్తూ. అందుకని
చేతులు ముడుచుకొని కూర్చుంటారా మానవత్వం లేకుండా అంటూ అప్పుడే వచ్చిన అంబులెన్స్లో ఎక్కించింది. హాస్పిటల్కు తీసుకువెళ్ళను. సుప్రియ హాస్పిటల్కు తీసుకువచ్చారు ఆ అమ్మాయిని. అంబులెన్స్లో నుండి దిగిన వెన్నెల అక్కడ దృశ్యం చూసి నిశ్చేష్టురాలైంది. తల తిరుగుతుండగా మౌనంగా కూర్చుంది. అక్కడ ఏం జరిగిందో ఏమైందో మనం సెకండ్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.